అందరికీ నమస్కారం అండి. దివ్య చెప్తున్న కథలకు మీకు స్వాగతం. నా ఛానల్లో కథలు కొత్తగా వింటున్నవారు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. అలాగే నేను చెప్పిన కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఆ కథపై మీ అభిప్రాయాన్ని నాకు కమెంట్స్ రూపంలో తెలియజేస్తే నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక ఇవాల్టి కథలోకి వెళ్ళిపోదామా? నేను మీకు వినిపించబోతున్న కథ పేరు వయసా తొందరపడకే. హ్యాపీ డేస్ సినిమా చూసావా? అడిగాడు అభిజిత్. లేదు అన్నట్లు తల అడ్డంగా ఊపింది బిందు. బేబీ? ప్రేమిస్తే, కొత్త బంగారు లోకం, ఇలా మన టీనేజ్ వాళ్ళ కోసం తీసిన సినిమాలు చాలా ఉన్నాయి. నువ్వు అవేమీ చేసి ఉండవు. అందుకే నీ బుర్ర మాడిపోయిన ట్యూబ్లైట్లా ఉంది. ఒక మంచి లవ్ స్టోరీ ఐమాక్స్లో ఉంది, మార్నింగ్ షోకి పోదాం అన్నాడు అభిజిత్. అమ్మో, కాలేజ్ మానేసి సినిమాకా? ఇంట్లో తెలిస్తే బాగోదు, భయంగా అంది బిందు. ఇంట్లో ఎందుకు చెప్పాలి? 11 గంటలకు వెళితే 2 కాలేజ్కి వచ్చేయచ్చు. మంచి సినిమా, ప్రేమ గురించి చాలా బాగా చూపించారని అంటున్నారు. ప్లీజ్ పోదాం అంటూ బిందుని బలవంతాన్ని ఒప్పించి బైక్ మీద సినిమాకి తీసుకెళ్లాడు. సినిమా నుండి వచ్చేటప్పుడు ఎలా ఉంది సినిమా అని అడిగాడు. బాగుంది, కానీ మరీ అంత చిన్న వయసులోనే ప్రేమించుకుంటారా? అమాయకంగా అడిగింది. పుట్టిన క్షణం నుండే ప్రేమ మొదలైనట్టు చూపించిన సినిమాలు కూడా ఉన్నాయి. దేవదాసు, మల్లీశ్వరి, మనసంతా నువ్వే సినిమాల్లో చిన్నతనంలో మొదలైన స్నేహం పెద్దయ్యాక ప్రేమగా మారటం చూపించారు. వాళ్ల ప్రేమ వయసుతో పాటే పెరుగుతూ ఉంటుంది. అవునా? నీకు చాలా విషయాలు తెలుసే. అసలు నీకు ప్రేమ గురించి ఎలా తెలుసు? ఎవరు చెప్పారు? ప్రేమ గురించి మాట్లాడాలంటే, ప్రేమ గురించి తెలుసుకోవాలంటే ప్రేమలో పడితేనే సాధ్యం. బైక్ కాలేజ్ ముందు ఆగింది. అంటే నువ్వు ప్రేమలో పడ్డావా? ఎవరితో? ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది. ఇంకెవరితో? నేను ప్రేమలో పడింది నీతోనే, కూల్గా చెప్పాడు అభిజిత్. నన్ను ప్రేమిస్తున్నావా? నిజంగానా? బిందు నునుసిగ్గుతో చూసింది. ఆ సిగ్గు ఆమె అందమైన ముఖాన్ని మరింత వెలుగునిచ్చింది. బిందు కళ్ళు ఆనందంతో విచ్చుకున్నాయి. నీ వాలు చూపులకు నేనెప్పుడో బందీనైపోయాను. నీ ప్రేమ పాసంలో చిక్కుకుపోయి నీ అనుగ్రహం కోసం అలమటిస్తున్నాను. ఐ లవ్ యూ డియర్, ఆమె ముఖంలో పరవశంగా చూస్తూ అన్నాడు. ముఖం ఎర్రబడగా పరుగున కాలేజ్ లోపలికి వెళ్ళింది బిందు. ప్రేమలో పడిన 2 టీనేజర్లు పెద్దలు మందలించారన్న కోపంతో చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, వార్తను చదివి పేపర్ను విసురుగా పక్కకు పడేసింది అనుపమ. రకరకాల ఆలోచనలు ఆమె మనసులో పరిభ్రమిస్తున్నాయి. టీనేజ్ ప్రేమలు ఇటీవల కాలంలో ఎక్కువైపోతున్నాయి. సినిమాల ప్రభావమో, స్మార్ట్ ఫోన్ ప్రభావమో, సోషల్ మీడియా ప్రభావమో కానీ యుక్త వయసులో ఉన్న పిల్లలు లైంగిక ఆకర్షణకు లోనై అదే ప్రేమ అని ఊహించుకుంటూ చదువును, భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు. తెలిసి తెలియని వయసులో విరిసి విరియని ప్రేమలకు లొంగిపోయి తల్లిదండ్రులను కూడా లెక్క చేయకుండా ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోతున్నారు. ఆకర్షణకు, ప్రేమకు మధ్య వ్యత్యాసం తెలియని వయసులో మైనర్లు కొంత గందరగోళానికి గురవుతూ తల్లిదండ్రులకు, సమాజానికి సమస్యగా మారుతున్నారు. పార్కుల వెంట, పబ్బుల వెంట తిరగటం, అర్ధరాత్రి దాకా సెల్ చాటింగులు చేయటం యువతలో రాను రాను ఎక్కువైపోతున్నాయి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు టీనేజ్ పిల్లలపైన దుష్ప్రభావం చూపుతున్నాయనుకునేందుకు ఎన్నో సంఘటనలు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. టీనేజ్ పిల్లలు చెడు వ్యసనాలు, స్నేహాలు అలవాటు చేసుకొని నేరాల బాటలో అడుగు పెడుతున్నారు. కౌమార దశలో పిల్లల ప్రవర్తనపైన తల్లిదండ్రులు కన్నేసి ఉంచుకుంటే దారి తప్పి మరింత దారుణంగా తయారయ్యే ప్రమాదముందని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొంతమంది మైనర్లు ప్రేమ అనే ఆకర్షణకు గురై ఇల్లొదిలిపోతున్నారు. కన్నవాళ్ల ఆవేదనను కూడా పట్టించుకోవటం లేదు. ఇలాంటి ఘటనలు తరచూ ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇటీవల టీనేజర్ల మిస్సింగ్ కేసులు పెరుగుతున్నాయి అని పోలీస్ శాఖ కూడా చెప్తుంది. ఆలోచనల నుండి బయటపడి భారంగా నిట్టూర్చుతూ టైం చూసింది అనుపమ. సాయంత్రం 6 కావస్తోంది. బిందు కాలేజ్ నుండి ఇంకా రాలేదు. ఈ మధ్య బిందు ప్రవర్తనలో కొద్దిగా తేడా కనిపిస్తోంది. విషయమేమిటో తెలుసుకోవాలి అనుకుంటుండగానే ఏదో పాటను హమ్మింగ్ చేస్తూ బిందు వచ్చింది. తల్లిని కళ్లతోనే పలకరించి తన గదిలోకి వెళ్తుంటే, బిందు ఇలారా అని పిలిచింది అనుపమ. ఏంటి మమ్మీ? వచ్చి సోఫాలో కూర్చుంది బిందు. 401 ఫ్లాట్లో శ్రీలత తెలుసు కదా, నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. బిందు అదిరిపడుతూ ఎందుకు మమ్మీ అని అడిగింది. ఇంజనీరింగ్ కాలేజ్లో ఎవరితోనో ప్రేమలో పడిందట.
ప్రేమించినవాడు పెళ్లి చేసుకోను అన్నాడట. ఆవేశంతో ఇంటికి వచ్చి ఆ పిచ్చి పని చేసింది. సమయానికి వాళ్ళమ్మ చూడటంతో హాస్పిటల్కు తీసుకెళ్ళింది. అవునా? పాపం శ్రీలతకు ఏం కాకూడదమ్మా. నాతో స్నేహంగానే ఉంటుంది గాని ఈ విషయాలెప్పుడూ చెప్పలేదు విచారం వ్యక్తం చేస్తూ అంది బిందు. మీ ఇద్దరి మధ్య వయసు గ్యాప్ ఉంది కదా. నువ్వు చిన్నపిల్లవన్నట్లుగా నీతో షేర్ చేసుకోలేదనుకుంటా. ఆ విషయం విన్న దగ్గర నుండి నాకు నీ గురించి బెంగ ఎక్కువైంది. ఈ మధ్య నువ్వు నాతో మీ నాన్నతో మాట్లాడటం బాగా తగ్గించేశావు. చదువు అని కుంటిసాకులు చెప్పవద్దు. పొద్దస్తమానం ఫోన్లో చాటింగులు చేస్తున్నావు. కాలేజ్ నుండి లేటుగా వస్తున్నావు. మా నుండి ఏదో దాస్తున్నావు. ఎవరితోనైనా ప్రేమలో పడ్డావా? కూతురు కళ్ళల్లోకి చూస్తూ సూటిగా అడిగింది. మమ్మీ అంటూ తడబడింది బిందు. విషయం అర్థమైంది అనుపమకు. చెప్పు, ఎవరతను అని అడిగింది. అభిజిత్ అని కొత్తగా మా కాలేజీలో చేరాడు. నన్ను గాఢంగా ప్రేమిస్తున్నాడు కొద్దిగా సిగ్గుపడుతూ చెప్పింది. 16 సంవత్సరాలు కూడా దాటని కూతురు వంక పరీక్షగా చూసింది అనుపమ. అభిజిత్ గురించి వివరాలు అడిగింది. తల్లి కోప్పడకుండా అడుగుతుంటే బిందుకు ధైర్యం వచ్చింది. అన్ని విషయాలు దాపరికం లేకుండా చెప్పింది. మమ్మీ, మేం చూసిన సినిమాలో 10వ తరగతి చదువుతున్న హీరో హీరోయిన్లు ప్రేమలో పడతారు. అమ్మా నాన్నలు ఒప్పుకోకపోతే ఇద్దరు అందరితో తెగతెంపులు చేసుకొని చెయ్యి కలుపుకొని ఇంట్లోంచి వెళ్ళిపోతారు. భలేగా ఉంది తెలుసా? పరవశంతో అంది. ఎక్కడికి వెళ్లారు? అనుపమ అడిగింది. ఏమో, అలా ఉదయిస్తున్న సూర్యుని చూస్తూ తూర్పు దిక్కుగా వెళ్ళిపోతుంటే ప్రేమ గెలిచింది అని సినిమా ఎండ్ అయిపోతుంది. తల్లి ముఖంలోకి చూస్తూ అంది అమాయకంగా. పాలుగారేలా ఉన్న కూతురి లేత ముఖాన్ని చూసి ఒక్క క్షణం అల్లాడిపోయింది అనుపమ. మనసులో ఏదో తెలియని బాధ కదలాడింది. ఒక్క నిమిషం తేరుకొని, ప్రేమించుకున్నారు ఓకే, పెద్దలు కాదన్నారని ఇంటి నుండి వెళ్ళిపోయారన్నావు. వాళ్ళు ఎంత దూరం అలా నడుచుకుంటూ వెళ్తారు? కాళ్ళు నొప్పి పుట్టవా? వాళ్ళెక్కడికి వెళ్లారు? తర్వాత వాళ్ళెలా బతికారు? వాళ్లకు ఆకలైతే అన్నం ఎవరు పెడతారు? నిద్రొస్తే ఎక్కడ పడుకుంటారు? వేసుకోవడానికి బట్టలు ఎవరిస్తారు? ఈ ప్రశ్నలన్నిటికీ రాత్రంతా ఆలోచించి రేపు నాకు జవాబు చెప్పు. సినిమాలో బయటకు వెళ్లడం వరకే చూపిస్తారు, కానీ నిజ జీవితంలో అలా కాదు కదా. బయటకు వచ్చాక కూడా వాళ్ళు బతకాలిగా. ఆ బతుకు ఎలా ఉంటుందో బాగా ఆలోచించు సీరియస్గా అని లేచి కిచెన్లోకి వెళ్ళింది అనుపమ. వెళ్తున్న తల్లిని అర్థం కాని పజిల్ను చూసినట్టు చూసింది బిందు. ఉదయం బిందు కాలేజ్కి వెళ్తుంటే, బిందు, సాయంత్రం నీ బాయ్ ఫ్రెండ్ని తీసుకునిరా, ఒకసారి చూస్తాను అని చెప్పింది అనుపమ. నిన్న అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పమని తల్లి అడగనందుకు సంతోషిస్తూ సరే అమ్మా అని కాలేజ్కి బయలుదేరింది. సాయంత్రం బిందు వెంట వచ్చిన అభిజిత్ను చూసింది అనుపమ. మీసాలు కూడా సరిగ్గా రాలేదు, ముఖంలో లేతదనం తగ్గలేదు. అప్పుడే ప్రేమ కావాల్సి వచ్చింది అనుకుంది మనసులో. పరిచయాలు అయ్యాక బిందుని ప్రేమిస్తున్నావటగా, మరి పెళ్ళెప్పుడు చేసుకుంటావు? మీ ఇంట్లో చెప్పావా నీ ప్రేమ సంగతి? డైరెక్ట్గా రంగంలోకి దిగింది అనుపమ. అభిజిత్ తెల్లబోతూ చూశాడు. ఆంటీ, పెళ్ళి నసుకుతూ ఆగిపోయాడు. మీ ఇంట్లో ఒప్పుకోకపోయినా బిందుని పెళ్లి చేసుకుంటావా? మీ ఇంట్లో ఉండటానికి వీలు లేదంటే పెళ్ళయ్యాక మీ ఇద్దరు ఎక్కడుంటారు? ఎలా బతుకుతారు? ఉండటానికో ఇల్లు, తినడానికి తిండి కావాలి కదా. వాటికి డబ్బులు ఎలా సంపాదిస్తావు? నీకేమైనా పనులొచ్చా? నిన్ను చూస్తుంటే కష్టపడి పనిచేసేవాడిలా లేవు. పోనీ ఆటో డ్రైవ్ చేయడమైనా వచ్చా? బిందుకి టీ కలపడం కూడా రాదు. నీకు వంట చేయటం వచ్చా? నువ్వు బిందుని పెళ్లి చేసుకుంటానంటే నేనైతే ఏ అభ్యంతరం చెప్పను. మా వారిని కూడా ఒప్పిస్తాను, సరేనా అంటూ అనుపమ గడగడా మాట్లాడుతుంటే అభిజిత్ ముఖం చిన్నబుచ్చుకుని ఉండిపోయాడు. అభిజిత్, మాట్లాడమే? ఆంటీ, ఇప్పుడే పెళ్ళంటే ఇంట్లో తిడతారు, కొడతారు కూడా. అయినా ఇంత చిన్న వయసులో పెళ్లి చేసుకోకూడదని చట్టాలు చెప్తున్నాయి కదా. కొద్దిగా భయంగానే అన్నాడు. ఓహో, లేత వయసులో పెళ్లి చేసుకోకూడదని చట్టం చెప్తుంది. బాగుంది, చాలా బాగుంది. మరి లేత వయసులో ప్రేమించుకోవచ్చని ఏ చట్టం చెప్తుంది? సొంతంగా పైసా సంపాదించడం చేత కాదు గాని మీకు ప్రేమలు కావాల్సి వచ్చాయా? కోపంగా అంది అనుపమ. మళ్ళీ తనే కాస్త తమాయించుకొని, ప్రేమలో పడటం అనేది ఏ వయసులోనైనా తీవ్రమైన భావోద్వేగ అనుభవం. కానీ బతకడానికి ప్రేమ మాత్రమే సరిపోదు, సంపాదన కావాలి. పైత్యపు సినిమాలు, సోషల్ మీడియా పిచ్చిలో పడి మీ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు. మీది ప్రేమ కాదు, దోమ కాదు, టీనేజ్ ఆకర్షణ మాత్రమే. ఈ వ్యామోహానికి మీరు బలి కావద్దు మెల్లగా నచ్చ చెప్తున్న ధోరణిలో అంది. ఓ కథ చెప్తాను వినండి.
ఇది కథ కాదు, నిజ జీవిత వ్యధ. నా స్నేహితురాలి బంధువుల అమ్మాయి కథ. ఆ అమ్మాయి పేరు లిజీ అనుకుందాం. లిజీ చదువులో ఎప్పుడూ ఫస్ట్ ఉండేది. 10వ తరగతిలో జిల్లా ఫస్ట్ వచ్చింది. ఒక పేరు మోసిన కార్పొరేట్ కాలేజ్లో చేరింది. అక్కడ క్రిష్ అనే అబ్బాయి పరిచయం అయ్యాడు. లిజీ దగ్గర స్మార్ట్ ఫోన్ లేకపోవటం చూసి బాధపడ్డాడు క్రిష్. తండ్రి క్యాష్ బ్యాగ్లో నుండి 20,000 దొంగతనంగా తీసుకొని ఓ స్మార్ట్ ఫోన్ కొనిచ్చాడు లిజీకి. ఆ ఫోన్ చూసి ఎంతో సంతోషించింది. లిజీ సంతోషం చూసి క్రిష్ ఆనందించాడు. తల్లిదండ్రులు నిద్రపోయాక రాత్రి 2 గంటల వరకు ఫోన్ చాటింగులు నడిచేవి ఇద్దరి మధ్య. స్మార్ట్ ఫోన్ లైట్ కాంతులలో లిజీ క్రిష్ల ముఖాలు వెలిగిపోతుండేవి. చాటింగులతో ఆగలేదు వారిద్దరూ. సెల్ఫీలు, వీడియోలు, స్నాప్చాట్లు, ఒకరి తర్వాత మరొకరు, అర్ధనగ్న సెల్ఫీలు, అశ్లీల మెసేజ్లు అన్నీ ఒకదాని తర్వాత మరొకటి జరిగిపోయాయి. క్రిష్ ఇంట్లో డబ్బులు దొంగతనంగా ఎత్తుకొచ్చి లిజీతో కలిసి పబ్బులు, క్లబ్బులు, పార్కులు, సినిమాలు, హోటల్ రూమ్లు అన్నీ తిరిగాడు. ఇద్దరూ వారి వారి ఇళ్లల్లో తెలియకుండా బాగానే మేనేజ్ చేసేవారు. ఇద్దరూ ప్రేమ మైకంలో తల మునకలుగా మునిగిపోయారు. వారి జీవితంలో ఆ ఆనందం, సంతోషం కొద్ది రోజులు మాత్రమే నిలిచింది. లిజీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ 2 సబ్జెక్టుల్లో ఫెయిల్ అయింది. తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. 10వ తరగతిలో జిల్లా ఫస్ట్ వచ్చిన లిజీ ఫెయిల్ అవ్వటం ఏమిటని ఆరా తీశారు. దాంతో లిజీ క్రిష్ల ప్రేమ వ్యవహారం బయటపడింది. క్రిష్ ఇంట్లో తండ్రి డబ్బులు పోవటం గురించి నిఘా వేసి క్రిష్ను పట్టుకున్నాడు. కొడుకును పట్టుకొని చావబాదాడు. అదే సమయంలో క్రిష్ స్నేహితుడి ఫోన్ నుండి సోషల్ మీడియాలోకి కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి. అవి లిజీ క్రిష్ల ప్రేమ వ్యవహారానికి సంబంధించిన అశ్లీల ఫోటోలు. అవి చూసి లిజీ షాక్ అయింది. ఏడ్చి ఏడ్చి కళ్ళు వాచిపోయాయి. ఆమె తల్లిదండ్రుల అవమానంతో తలదించుకున్నారు. ఇంట్లో ఎవ్వరూ లిజీతో మాట్లాడటం లేదు. ఓ నిశ్శబ్ద వాతావరణం ఆమె చుట్టూ అలుముకుంది. కాలేజ్లో వెక్కిరింపులు, వేధింపులు ఎక్కువయ్యాయి. ఉన్న కొద్దిమంది స్నేహితులు దూరమయ్యారు. లిజీ ఈ పరిస్థితులకు బెదిరిపోయి క్రిష్ను దూషించింది. నాకీ పరిస్థితి రావడానికి నువ్వే కారణమని తిట్టి, ఇక నీ ముఖం చూడను అని ముఖం మీదే చెప్పింది. స్నేహితుల ముందు లిజీ తనను అవమానించిందని కసిపెంచుకున్న క్రిష్ ఆ రోజు సాయంత్రం ఇంటికెళ్తున్న లిజీ ముఖం మీద యాసిడ్ పోశాడు అంటూ అనుపమ చెప్తుండగానే వింటున్న బిందు అమ్మా అని అరిచింది భయంతో. అనుపమ కూతురు ముఖంలోకి చూసింది సూటిగా. బిందు తలదించుకుంది భయంతో వణికిపోతూ. తర్వాత ఏమైందాంటీ అడిగాడు అభిజిత్ ఆతురతతో. ఏమైంది? లిజీని హాస్పిటల్లో చేర్చారు. క్రిష్ను పోలీసులు అరెస్ట్ చేసి కేసు పెట్టారు. లిజీ అందవిహీనమైన ముఖంతో హాస్పిటల్ నుండి బయటకు వచ్చింది. కానీ క్రిష్ ఇప్పటికీ జైలు గోడల మధ్య మగ్గిపోతున్నాడు. స్మార్ట్ ఫోన్లలో వెలిగే కాంతి కన్నా మనసులో వెలిగే మానవత్వం ఎక్కువ అవసరం మనిషికి. మానవత్వపు విలువలను టీనేజ్ ప్రేమలు మసి చేస్తున్నాయి. అభిజిత్ ముఖంలోకి చూస్తూ అంది అనుపమ. ఆ తరువాత అనుపమ టీనేజ్ ప్రేమల గురించి, వార్తాపత్రికల్లో ఇటీవల కాలంలో వచ్చిన సంఘటనల గురించి లోతుగా విశ్లేషిస్తూ చెప్పింది. సినిమాలు, వెబ్ సిరీస్లు, వాట్సాప్లు, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల వల్ల కలుగుతున్న దుష్పరిణామాలను విపులంగా వారికి అర్థమయ్యే రీతిలో బోధించింది. అనుపమ చెప్పిన విషయాలన్నీ ఇద్దరూ శ్రద్ధగా విన్నారు. మీ ఇద్దరూ ముందు చదువుపైన దృష్టి నిలపండి. మంచి చదువులు చదివి ఉద్యోగాలు సంపాదించుకొని జీవితంలో స్థిరపడండి. మీ మధ్య ఇప్పుడున్న ఆకర్షణ అప్పటిదాకా నిలిచుంటే అది ప్రేమగా మారుతుంది. అప్పుడు మీరిద్దరూ పెళ్లి చేసుకుంటామంటే ఎవ్వరూ పెద్దగా అభ్యంతరం చెప్పరు. ఒకవేళ చెప్పినా అప్పటికీ మీరు మేజర్స్ అవుతారు. కాబట్టి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవచ్చు. బాగా చదువుకొని జాబ్స్ తెచ్చుకొని ఆ తర్వాత మీ ప్రేమను సఫలం చేసుకోండి చివరిగా చెప్పింది అనుపమ. శ్రోతలిద్దరూ బుద్ధిగా సరే అన్నట్లుగా తలలు ఊపారు. అనుపమ ఇచ్చిన కాఫీ తాగి బై చెప్పి వెళ్లిపోయాడు అభిజిత్. బిందు తన గదిలోకి వెళ్లి పుస్తకం తీసి చదవసాగింది. కొంతకాలం వరకు ఇద్దరినీ జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ఇద్దరూ తన మాటల్ని ఎంతవరకు పాటిస్తారో చూడాలి. కాలమే దీనికి సమాధానం చెప్తుంది అని మనసులో అనుకొని గట్టిగా నిట్టూరుస్తూ భర్త కోసం ఎదురు చూడసాగింది అనుపమ. ఈ కథ ఇక్కడితో సమాప్తం.